మిమ్మల్ని అవమానిస్తున్నాడు. ఎవడురా పెయిడ్ ఆర్టిస్టులు? పొంగులేటి ఎవడు పెయిడ్ ఆర్టిస్టులు? పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు మరి పెయిడ్ ఆర్టిస్ట్ అయితే నువ్వు ఎందుకు వాళ్ళకి ఇవాళ ఇల్లు ఇస్తున్నావు? పెయిడ్ ఆర్టిస్ట్ అయితే వాళ్ళని కేసులు పెట్టి జైల్లో పెట్టాలి కదా. ఎందుకు వాళ్ళకి ఇవాళ ఇల్లు ఇస్తా, నష్టపరిహారం ఇస్తా, ఇల్లు కట్టిస్తా, కేసులు అన్నీ తీసేస్తా, మధ్యతరగతి మధ్యలో ఉన్న బ్రోకర్లకు డబ్బులు ఇస్తా అంటున్నావు? నిజంగా వాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి. 900 మందిని జైల్లో పెట్టండి, ఉరిదీయండి. ఒకవేళ తప్పు చేయకపోతే తప్పు చేసిన కలెక్టరా, తుమ్మలనా, పొంగులేట, బట్టియా, ఆర్డీఓనా, ఎంఆర్ఓనా మొత్తం ఆ లిస్టు మొత్తం తీస్తున్నాం. ఆ ఇల్లు కూలగొట్టడానికి వచ్చిన ఆఫీసర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు మీ ఇల్లు కూలగొడితే ఎట్లుంటుంది రా? మీకు మీ ఇల్లు కూలగొడితే ఎట్లుంటుంది? ఇలా 900 మంది తిరగబడి మీ మీద కక్ష కడితే ఎట్లుంటుంది? ఒక కృష్ణ జింకని చంపితే, ఒక జింక పిల్లని చంపినందుకే ఎవరో కమ్యూనిటీ తెగవాళ్ళు సల్మాన్ ఖాన్కి ఉచ్చబోపించారు. సల్మాన్ ఖాన్ని వెంటాడి వేటాడుతామన్నారు. మరి 900 కుటుంబాల వాళ్ళు 3 తరాలు శపథం తీసుకొని మా ఇల్లు కూలగొట్టిన వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళ సంగతి చూస్తామని కక్ష కడితే మీరు ఉంటారా? ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, మంత్రి పదవి ఉండొచ్చు, మీకు గన్మెన్లు ఉండొచ్చు. మీరు పదవులు కోల్పోయినాక ఈ 900 మంది కుటుంబాలు 3 తరాలు దాడి చేస్తే ఆడుంటారు. దయచేసి అలాంటి కక్షకు దారి తీయకండి. తెలంగాణ చాలా పీస్ఫుల్ స్టేటు. ఇలా కుడుమిస్తే పండగ, కృతజ్ఞతతో ఉండే సమాజం. కాబట్టి గరీబోళ్ళని, పేద ప్రజల ఉసురు పోసుకోకండి. ఒకవైపు ఏమో మూసీ పేరుతో మొత్తం మా రుచిది చెప్తాడు. మూసీ పేరుతో ఎంత సేవ్ మూసీ, మీ మూసీని పరిరక్షించమని చెప్తున్నాం. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయకండి. కూలగొట్టమని చెప్పిండా గాంధీ ఏమన్నా? అరే ప్రభుత్వాలు ఎక్కడైనా ఇల్లు కడతాయరా నాయన, ఈ కూల్చుడైంది. భయపడుతున్నారు, ఒక్కొక్కరు ఎక్కడికక్కడ భయపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ వార్నింగ్. మిస్టర్ రాహుల్ గాంధీ, మేడం సోనియాజీ అండ్ ప్రియాంకాజీ, వీ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ యూ. దట్స్ వై వీ సపోర్టెడ్. నౌ వీఆర్ డిమాండింగ్ చేంజ్ యువర్ క్యాబినెట్. ఈ మంత్రులు చేంజ్ యువర్ క్యాబినెట్ అండ్ చేంజ్ యువర్ సీఎం ఆల్సో. ఇప్పుడు 2 సంవత్సరాలకి అనుభవం లేదు, ఆలోచన లేదు. ఇప్పుడు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. సరైన అవగాహన లేదు, సరైన ఆలోచన లేదు. అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అభివృద్ధి అంటే మంది కొంపలు కూల్చడమా? అభివృద్ధి అంటే పేద ప్రజలు ఇళ్ల మీద పడడమా? ఎవరు చెప్పిండు నీకు అభివృద్ధి గురించి? ఎవడన్నా ఇంకొకసారి అభివృద్ధి పేరుతో బుల్డోజర్ తీసుకొస్తే ఆ బుల్డోజర్ని తగలబెడతాం, ఆ ఆర్డర్ ఇచ్చిన ఆఫీసర్లను కూడా తగలబెడతాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు శాంతి కామకులు. మేము ఒక ఉద్యమకారులుగా తెలంగాణ పౌర సమాజంలో బాధ్యత గల ఒక జర్నలిజం ప్రొఫెసర్గా చెప్తున్నాం. దయచేసి ప్రజలను రెచ్చగొట్టద్దు. ఇలా చేస్తేనే జన్జీ ఉద్యమాలు వచ్చినాయి వేరే దేశాల్లో. ఒకవేళ 4 కోట్ల మంది ప్రజలు తిరగబడి మరలబడితే ముఖ్యమంత్రులు ఉండరు, మీ ఆర్మీ ఆపలేదు, మీ పోలీసు ఆపలేదు. దయచేసి నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికో పొంగులేటికో శత్రుత్వం కాదు. పేద ప్రజల ఉసురు పోసుకోకండి. ఈ మధ్య పాటలు వస్తున్నాయి, పోతవరో రేవంత్ కూలిపోతవరో అని. కాళోజీ నారాయణరావు ఏం చెప్పిండు? ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టమన్నాడు, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టమన్నాడు. కాబట్టి ఖబర్దార్ పాలకులారా, దయచేసి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. అన్న రేవంత్ అన్న, ఇమీడియట్గా మీరు అసెంబ్లీలో ఏ విధంగా అయితే చెప్పారో 60 ఎకరాల భూమి పేద ప్రజలకు పంచండి. పేద ప్రజలు అక్కడ ఉండే అర్హత లేదా? కాబట్టి వాళ్ళ తరఫున మేము తెలంగాణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, యువతని రిక్వెస్ట్ చేస్తున్నాం, జంజీని రిక్వెస్ట్ చేస్తున్నాం. రచయితలు, కవులు, కళాకారులు, మేధావులారా, యువకులారా, ఒకవైపు నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, ఒకవైపు పేద ప్రజలు చచ్చిపోతున్నారు. మీరు సోషల్ మీడియాను వాడుకొని #సేవ్ తెలంగాణ అనే మూవ్మెంట్ స్టార్ట్ చేయాలి. 4 కోట్ల మందిలో 40 లక్షల ట్విట్టర్లు మీరు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీకి, సుప్రీంకోర్టు జడ్జీలకి, ప్రధానమంత్రికి చెప్పాలి. సేవ్ తెలంగాణ, సేవ్ ఖమ్మం జిల్లా. అక్కడ ఉన్న భూములకి గవర్నమెంట్ అథారిటీ లేదు, గవర్నమెంట్ దానికి అంటే కనీస సౌకర్యాలు లేవు, వేరే కాడ ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా. వేరే కాడ ఒప్పుకోం అసలు కాదు. ఒక నిమిషం అన్న, అది ప్రభుత్వ భూమి కాదు. అది కల్వల రామచంద్రరావు అనే వ్యక్తి దానం చేసిన భూమి. ఆ దానం ఎవరికి చేసిండు? భూదాన్ ట్రస్ట్కి చేసిండు. భూదాన్ ట్రస్ట్ వాళ్ళే కలెక్టర్కి సోయలేదా? కాదు. ఇప్పుడు అది కూలగొట్టారు, పబ్లిక్ మనీతోనే కట్టిస్తారు. అంటే ప్రజాస్వామ్యమే కదా, వాళ్ళు అయ్య సొమ్ముతో కట్టారు కదా. తర్వాత భూమి కూడా ప్రభుత్వ భూమి ఎక్కడనో తీసి కడతారు. అవసరం లేదు, వాళ్ళ లక్ష్యమే ఈ గరీబులను ఆడ నుంచి జరపాలి. అర్థమైందా? అందుకే ఒకటేసారి కూలగొట్టేసి తర్వాత ఏదైతే అది అనుకుంటారు. అట్లా కాదు, ఏడ కూలగొట్టినరో నేనైతే అంటున్నా ఆ అధికారుల పైసలతోని, ఈ మంత్రుల పైసలతో కట్టాలి, ప్రభుత్వ పైసలతో కట్టద్దు. అదే జాగల కూలగొట్టిన పైసలతో వీళ్ళకి కట్టాలి. మీరు 3 మంత్రుల పేరు పదే చెప్తున్నారు. అవును, డైరెక్ట్ పొంగులేడు చెప్పిన ఆ విషయం నాకు తెలియదు. ఆయన ఒక రెవెన్యూ మంత్రి అయినప్పటికీ కూడా అది కూలగొట్టే విషయం నాకు తెలియదు. నీకు తెలిసే లోపే అంత అయిపోయింది అని అంటుండే. ఒక మంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడి ఎట్లా చూస్తారు? రిజైన్ చేయాలి. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కదా, నాకేం తెలియదు, నేను ఓన్లీ కాంట్రాక్టర్ని, నాకు కాంట్రాక్టులు చేసుకోవడమే వచ్చు, నాకు మంత్రి పదవి రాదు. రెవెన్యూ మంత్రి ఉండి నాకు తెలియకుండా నా జిల్లాలో, నా కాన్స్టిట్యున్సీలో జరిగిందంటే ఆయన ఒప్పుకున్నట్టే. సీనన్న, నీకు తెలియకుండా కూలగొట్టిన బద్మాష్ గారు ఎవడో చెప్పు, వాడిని వదిలిద్దాం, నువ్వు రిజైన్ చేయి ఫస్ట్. ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పుడు మీడియా ద్వారా ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పుడు బయటకి వచ్చి ఎందుకు ఆన్సర్ ఇస్తలేడు? ఇప్పుడు ఆడ పోయి కలవాలి కదా. నేను చెప్తా, ఇప్పుడు ఉద్యమకారులందరూ పోయి విజిట్ చేసిండ్రా? ఈ మంత్రులు పోయినరా?
ముఖ్యమంత్రి పోయిందా? ముగ్గురు మంత్రులు పోయిర్రా? పోలే కదా, మాకు తెలియదంటే ఏంది? వీళ్ళకి పాలించుడు వస్తలేదు. కొత్తగూడెం పంపించేసినాం అనేది ఒక వార్త. ఎందుకు ఇప్పుడు పొంగులేటి ఇల్లు కూడా 1000 మంది ఖమ్మంలో ఉంది కదా, ఎస్ఆర్ గార్డెన్స్, అది కూలగొడతారు. కూలగొట్టి మాకు తెలియదని చెప్తారు. ఇప్పుడు కన్ను పోతే కన్ను అంటారు కదా, మీరు చట్టబద్ధ పాలన చేయట్లే, రాజ్యాంగబద్ధ పాలన చేయట్లే, న్యాయం, ధర్మం, చట్టం, మానవత్వం లేదు కాబట్టి మీళ్ళు కూడా కూలగొడతాం. మేము వచ్చి కూలగొట్టి మళ్ళీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు, సీఎం హోదాలో ఒకటే మాట చెప్తున్నాడు, నన్ను ఏరికోరి తెచ్చుకున్నారు, నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా, వేరే కాడ ప్లేస్లు ఇస్తా. వేరే కాడ కాదు, అక్కడనే ఇవ్వాలి, అప్పుడే నువ్వు కరెక్ట్. ఇప్పుడు మేమేమనుకుంటున్నాము, జూబ్లీహిల్స్ లా ఆయన ఇల్లు ఉన్నది, ఆయన ఇంటి ముంగట స్లమ్ ఉన్నది, అది చూడడానికి ఎట్లనో అనిపించి వాళ్ళని తీసేసినట్టున్నది ఈ కథ. అక్కడనే ఇవ్వాలి, అక్కడ ఇస్తేనే. భూమి ప్రభుత్వం కాదు కదా, భూదాన్ని కదా. ఇల్లు ఇస్తారంట. వీడెవడు ఇవ్వడానికి? భూదాన భూములు మింగడానికి వీడెవడు? వీడు అయ్యసోబ్బా, వీడు అబ్బసోబ్బా? అది ప్రభుత్వాన్ని కాదు. భూదాన భూములో మీ పెత్తనమేంద్రా బద్మాషి గాలారా? భూదాన భూమి అది. తర్వాత ఉన్న ఇండ్లను కూలగొట్టుడేంది, మళ్ళీ ఇంద్రమ్మ కట్టుడేంది? అంటే ప్రజల పైసలతోని కాంపన్సేషన్ ఇస్తారా? ఇప్పుడు ఉన్న క్యాబినెట్ వాళ్ళ పైసలతో కట్టాలి, అది ప్రభుత్వ పైసలతో కట్టే అవసరం లేదు. ఆ ముగ్గురు మంత్రుల దగ్గర నుంచో, కలెక్టర్ దగ్గర నుంచి వసూలు చేయాలా. కలెక్టర్ సొంత ఆస్తులు ఒక్కొక్కడికి 100 ఎకరాల ఫాములు ఉన్నాయి కదా. ఈ భూమి మీద 100 గజాల భూమి ఉండదు. ఒకడికి 6000 ఎకరాలు ఉంటాయి, ఒకటి 600 ఎకరాలు ఉంటాయి, ఒకటికి 6 ఫామ్ హౌజులు ఉంటాయి. బట్టీకి మధ్యలో ఉన్న క్యాంప్ ఆఫీస్ సరిపోదు, హైదరాబాద్లో ఉన్న ప్రగతి భవన్ సరిపోదు, ఇంకో 4.5 కోట్లు పెట్టి చేస్తుండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన MCHRDలో 9 కోట్లు పెట్టి వాళ్ళు కట్టుకుంటుంటారు. నిజమా కాదా చెప్పాలి. కాదు, ఇప్పుడు వీళ్ళ ఇండ్లు ఏడున్నాయి? మంత్రుల నుండి కూడా ఏం సప్లై అయిపోయినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఆయన వాళ్ళకి దానికి ఒకటి ఉన్నది వాళ్ళ కాడ పాలసీ, నాకు తెలుసు. అది ఏ ఏరియాకు ఆ మంత్రి అని డిసైడ్ అయినరు. నీ దాంట్లో నేను రాను, నా దాంట్లో నేను రాను, నేను ఎంతున్నా నేనే చేసుకుంటా, ఫైల్స్ సెట్టింగ్స్ అన్నీ, నువ్వు రావద్దు, నీ దాంట్లో నేను రాను, ఇష్యూ అయినా నేనే చూసుకుంటా, ఏదైనా నువ్వే చూసుకుంటా అనేది. అంతే మరి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మా హుస్నాబాద్లో స్టేటస్కో ఉన్న భూమిని వినుర్రి, భూమిలో పిల్లర్లు వేసిండు ఒక మంత్రి, వేరే ఏ మినిస్టర్ మాట్లాడలే. ఎందుకు? ఎవరైనా పొన్నం ప్రభాకర్ ఎవరో కాదు, ఎందుకు మాట్లాడలే వేరే వాళ్ళు? అప్పుడు నాకు తెలిసింది అది ఇన్ఛార్జ్ ఎవడైతే ఉంటాడో దాంట్లోకి వీళ్ళు రారట. దేవాదాయ శాఖ మంత్రి ఎండార్స్మెంట్ చేసిన లెటర్ కూడా చెల్లదు అక్కడ. ఆమె కూలగొట్టాలి, వాని మీద చర్య తీసుకోవాలి, ఈఓ మీద అని ఇచ్చిండ్రు. లేదు చర్య ఇప్పటి వరకు. ఎందుకు? వాళ్ళే చెప్తుండ్రు, పొన్నం ప్రభాకర్ రావద్దన్నాడు అని చెప్తుండ్రు. మీరు అన్నది ఓకే, మంత్రులు పంచుకున్నప్పుడు ముఖ్యమంత్రి హోదా అనేది మంత్రి కంటే పెద్ద స్థాయి. అవునబ్బా, ఆయనే కరెక్ట్ పాలన వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే ఈ గత ఎందుకు పడుతుంది? 2 ఏళ్ళలోనే బద్నాం అయిపోతున్నారు. మా కష్టమంతా దండిగైపోయింది. నేనేదో సోనియా గాంధీ అభిమానిని, తెలంగాణ ఇచ్చిందని చెప్పి నేనేదో ఊరు తిరిగి ఏదో సపోర్ట్ చేసుకున్నాం మా లాంటి వాళ్ళం. ఇప్పుడు వస్తే ఏ ముఖం పెట్టుకుంటాం? ఇప్పుడు సోనియా గాంధీ ఇజ్జత్ పోయినట్టే కదా. ఇప్పుడు సోనియా గాంధీ ఇమేజ్ని కాపాడాలన్నా ఈ దుర్మార్గుల భర్తం బయట పెట్టడానికే బయటికి వచ్చినాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ లేకుండా చేసే పని చేస్తున్నారు, కాంగ్రెస్లోనే ఉండి. ఇది నిజమైన కుట్ర. ఆడ పోయి పదవి పోతుందంటే రాహుల్ గాంధీ దగ్గర పోయి ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఒక విజయం లెక్క చూపించుకొని వస్తున్నారు. ఒక బై ఎలక్షన్ కూడా గెలిచి విజయం అని చూపించి వస్తున్నారు. ఎందుకు? వాళ్ళ పదవి ఉండాలి, పదవిలో ఉండి కాంగ్రెస్ని భూస్థాపితం చేయాలి. మీరు అన్నది ఓకే, మీరు రాహుల్ గాంధీకి వీళ్ళు హైకమాండ్ని కలిసేదానికంటే పక్కనున్న ముఖ్యమంత్రిని ఎక్కువ కలుస్తున్నారు మంత్రులు. దానిపైన ఇక్కడ అదే పాలన జరుగుతుంది, అదే కుట్ర జరుగుతుంది.